వచ్చి మొత్తంగా వచ్చి కామెడీ చేసాము, చాలా కామెడీ చేసాము. నాకు వచ్చి ఫస్ట్ అదే ఫుల్ కామెడీ సో సినిమాలో వచ్చి క్యారెక్టర్ గా వచ్చి రీల్స్ సెలక్షన్ చెప్పారు. సో విచిత్రంగా ఒక క్యారెక్టర్ గా చేసాము. వీళ్ళు చాలా కష్టపడము. ఎందుకు కష్టపడము, ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ వీళ్ళు కథ జరిగింది. ఒక చిన్న ఫైట్ సీక్వెన్స్ లో అతను ఏమైందంటే లైట్ గా మిస్ అయిపోయి చెయ్యి కొట్టేసి మొత్తం ఫ్రాక్చర్ అయిపోయింది. బట్ సినిమా ఆపకూడదని ఏం చేసామంటే క్యారెక్టర్ లో వచ్చి రీల్స్ లక్ష్మి పబ్లిసిటీ కోసం పిచ్ అని చెప్పేసి ఆ చేతిలో పెట్టి దాంతోనే సినిమా కంటిన్యూ చేసుకున్నాము. Because it was fractured and I could not continue the film without putting a hand cast. So అందంతా కష్టపడి సినిమా చేసాము. And it's wishing the whole team all the very best. Harish sir, I really enjoyed working with you a lot in the film. And as a DOP is very fast, a lot of clarity. Sanjeev sir also, like he said, inni ఆర్టిస్ట్ ని ఒకే చోటు తీసుకొచ్చేసి ఒక సినిమా చేసి చాలా కష్టం. ఇప్పుడు నాకు తెలుసు ఎందుకంటే ఇప్పుడు ఒక సినిమా చేస్తున్నాం కాబట్టి. బట్ విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. సార్ తర్వాత చాలా కాంబినేషన్ ఉంది ఈ సినిమాలో. వి హ్యాండిల్ లాట్ ఆఫ్ కౌంటర్. సప్తగిరి సార్ ఉన్నారు, చాలా మంది ఉన్నారు దీంట్లో. విషింగ్ ద హోల్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ చిన్న ఒక జూనియర్ అప్కమింగ్ ఆర్టిస్ట్, జూనియర్ కాదు అంటే ఆ జూనియర్ కాదు, ఈ జూనియర్ ఆర్టిస్ట్ దీంట్లో అయితే మెయిన్ రోల్. Wishing her also all the very best and thank you all for coming tonight. Thank you garu and will inspiration unda la observation chesara police sambandhinchina vishayam. Sir, నేను లైఫ్ లో ఒక 60 సినిమా చేశాను, అంటే ఒక 35 సినిమాస్ పోలీసే. దీనికి ఇంటర్ ఇన్స్పిరేషన్ తీసుకోవడానికి ఏం లేదు సార్. అంటే పోలీస్ ఎలా చేసేదంటే నాకు ఆల్రెడీ తెలిసిపోయింది. దీంట్లో అదే నేను ఆవిడ చెప్పినట్టు సేమ్ అదేంటంటే అది ఒక కామిక్ అండర్ టోన్ ఉంది దీంట్లో. ఒక పోలీస్ ఆఫీసర్ ఉన్నా కూడా ఒక రీల్స్ పిచ్చి దానికి, అండ్ ఒక పోలీస్ ఆఫీసర్ పబ్లిసిటీ పిచ్ అంటే ఎలా ఉంటుందని అది ఒక చిన్న ఒక క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది. సో అదే నాకు ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చేసేదాన్ని. సో అసలు పర్సనల్ గా ఎటువంటి క్యారెక్టర్ సెలెక్ట్ చేస్తారు? పర్సనల్ గా మీరు వాట్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్? అది నాకేం లేదు సార్. నాకు ఇంట్రెస్టింగ్ వచ్చి నేను ఏదైనా చేస్తాను. నాకు ఇది ఇలానే చేయాలి అలానే చేయాలి, నాకు స్టీరియోటైపికల్ గా వచ్చి నేను థింకింగ్ చేసలేదు. నాకు ఏదైనా ఇష్టం అయితే నేను చేస్తాను. రియల్ లైఫ్ లో రీల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు రీల్స్ లో వచ్చి మేము ఏమైనా చెప్పొచ్చు, రియల్ సినిమాలో వచ్చి ఏం చెప్పలేదు, అదే ప్రాబ్లం. అసలే టైం లేదంటే కనిపించారు, శారీ కట్టుకొని హోమ్లీగా కనిపించారు అండ్ పోలీస్ గా కనిపించారు. దీంట్లో ఏమైనా డ్యూయల్ రోల్ ఏమైనా ఉంటుందా? డ్యూయల్ రోల్స్ ఉంది సార్ నెక్స్ట్ సినిమాలో. దీంట్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది చూస్తేనే తెలుసు. సార్ మీరు చూస్తే లాస్ట్ టైం ఆదిపురం లాంటి ఒక ఉమెన్స్ ఎథిక్ తీసుకున్నారు, మళ్ళీ దీనిలో కూడా చూస్తే కనుక సేమ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారితో అంతా చేస్తున్నారు. సో ఎట్లా అనుకుంటారు అంటే ఇది మీకు బాగా వర్కౌట్ అవుతుంది డబ్బులు వస్తాయని చెప్పి అలాగే లేదు. యాక్చువల్గా అందరూ డబ్బు కోసమే కదా పనిచేసేది. మీరు ఫ్రీగా పనిచేస్తారా? లేదు కదా. అలాగే లేదు. కాకపోతే ఏంటంటే మాకు వరలక్ష్మి గారి హీరో, రీల్స్ వరలక్ష్మి అనే క్యారెక్టర్ హీరో. సో నాకు కలిసి యాక్ట్ చేసాము. ఆయన రాలేదు, బట్ సినిమా అయితే ఉన్నారాయన కరెక్టే. కానీ నవీన్ చంద్ర గారి క్యారెక్టర్ ఏంటనేది అర్థం కాలేదు సినిమా చూస్తే, సారీ టీజర్ చూస్తే. అంటే అర్థం కాకూడదు పెట్టింది అట్లా. అదే వచ్చి ఐ థింక్ ద రీజన్ బిహైండ్ ద ట్రైలర్. ప్రతి క్యారెక్టర్ వచ్చి మీకు అర్థమైపోతే మనకి సినిమా చూస్తారు. అయితే ఒక సస్పెన్స్ ఉంటుంది కదా, ఇట్స్ జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్ టు క్రియేట్ క్యూరియాసిటీ. అడుగుతున్నారు కదా ఈ క్వశ్చన్. సో దట్ ఇస్ చెప్పింది చెప్తాను దే జాబ్ రైట్, క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది కదా, అదే కదా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. మేడం ఐఎమ్ శ్రవణ్ కుమార్. విజయశాంతి గారి తర్వాత లేడీ అమితాబ్ బచ్చన్ ఎవరు అనే ప్రశ్నకు ఎప్పుడు వాక్యూమ్ అంటే వేకెన్సీగా ఉన్నది మీరు ఫిల్ చేస్తున్నారని నేను భావిస్తున్నాను. అయితే నేను అడిగేది నెగిటివ్ క్వశ్చన్ కాదు, పాజిటివ్ క్వశ్చన్. వరలక్ష్మి శరత్ కుమార్ లేదా వరలక్ష్మి నికోలాయ్ చటర్జీ సెకండ్ మ్యారేజ్ నాకు, అది ఫస్ట్ మ్యారేజ్ సచ్దేవ్. ఈ రెండింటిలో ఏది మీరు వైఫ్ గా ఫీల్ అవుతారు? సచ్దేవ్ చెప్పండి. వరలక్ష్మి నికోరాయ్ సచ్దేవ్ లేదా వరలక్ష్మి శరత్ కుమార్, ఈ రెండు పేర్లలో మీకు వైఫ్ గా ఫీల్ అయ్యేది? యాక్చువల్లీ నా పేరు అయితే వరలక్ష్మి శరత్ కుమారే. My husband was very sweet because he changed his name
And he changed his name from Nikolai Sachdev to Nikolai Varalakshmi Sharad Kumar Sachdev. That is his name now. సావిత్రి గారి డైలాగ్లా అనుకోవచ్చా? ఒకటి పొట్టి నీళ్ళు ఒకటి మెట్టి నీళ్ళు రెండు ఎలా విడది చెప్పగలుగుతాం? ఎట్లయినా అనుకోవచ్చు, బట్ this is the answer to that. థ్యాంక్ యూ. నెక్స్ట్ 2 క్వశ్చన్స్ అండి. క్వశ్చన్స్ లేవు అడిగే. మైక్ ఎవరికి అయిపోయింది. సంజయ్ కుమార్, ఇప్పుడు సినిమా తీస్తారు, కాస్టింగ్ కరెక్ట్గా ఉంటారు, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉపయోగించి ప్రొడ్యూసర్కి వచ్చే లాభాలు ఏంటి సినిమాలో? అంటే కథే ముఖ్యం అండి. ఫస్ట్ కథ ముఖ్యం. ఆ కథలో కంటే కథ నచ్చకపోతే వరలక్ష్మి గారు అయితే అసలు చేయరు. అండ్ 100%. అండ్ నవీన్ చంద్ర గారు కథ నచ్చకపోతే మీరు ₹1,00,00,000 ఇచ్చిన చేయలేదు. సో అలాంటి ఆర్టిస్ట్ ఉన్నారు మనకి. అతను ₹1,00,00,000 ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఊరికే ₹1,00,00,000. ₹1,00,00,000 ఇచ్చిన కూడా చేయరు. 100% ఒప్పుకోరు.